ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. జూన్ 20 నుంచి జూన్ 26వ తేదీ వరకు వార ఫలాలు ఎలా చెప్తున్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి ప్రారంభంలో చాలా బాగుంటుంది. ఈ కాలంలో మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు. మీ నిర్ణయాలని చాలా తెలివిగా తీసుకుంటారు. కొన్ని కారణాల వల్ల మీ ప్రమోషన్ నిలిచిపోతే మీరు ఈ కాలంలో విజయం పొందలేకపోవచ్చు. అలాగే మరికొన్ని రాశుల వారు ఉద్యోగాలను మార్చాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీరు ఒక పెద్ద సంస్థ నుండి ఇంటర్వ్యూలు కూడా పొందొచ్చు. మీరు మీ పనులను చక్కగా చేసుకుంటూ వెళ్ళడం చాలా మంచిది. ఈ వారంలో వ్యాపారవేత్తలకు చాలా బిజీగా ఉంటుంది. ఈ కాలంలో మీరు అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇంకొన్ని రాశుల వారికి ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఇలా అన్ని విషయాలు తెలుసుకోవడానికి మరి 12 రాశులు ఎలా ఉంటాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా బాగుంటుంది. ఈ కాలంలో మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు. మీ నిర్ణయాలన్నీ చాలా తెలివిగా తీసుకుంటారు. కొన్ని కారణాల వల్ల మీ ప్రమోషన్స్ నిలిచిపోతే మీరు ఈ కాలంలో విజయాన్ని పొందలేకపోవచ్చు. మీరు ఉద్యోగాలు మార్చాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీరు ఒక పెద్ద సంస్థ నుండి ఇంటర్వ్యూ కూడా పొందవచ్చు. మీరు మీ కార్యక్రమాలను చక్కగా చేసుకుంటూ వెళ్ళడం మంచిది. ఈ వారంలో వ్యాపారవేత్తలు చాలా బిజీగా ఉంటారు. ఈ కాలంలో మీరు అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలను మీరు తీవ్రతరం చేసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. ఇక వృషభ రాశి వారికి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ వారం చాలా అదృష్టం కలిసి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా పెరుగుతుంది. మీరు భాగస్వామ్యంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఈ వారంలో మీరు మంచి భాగస్వామిని కూడా పొందవచ్చు. ఈ వారంలో పని భారం తక్కువగా ఉంటుంది. మీరు ఒక పెద్ద ప్రాజెక్టులో పనిచేస్తుంటే మీ మంచి నిర్వహణ చూసి బాస్ చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ జీవితంలో కొంత తిరుగుబాటు ఉంటుంది. ఈ కాలంలో ఇంటి పెద్దలతో మీకున్న సంబంధం క్షీణిస్తుంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది. ఇక ఆర్థిక పరంగా ఈ సమయం మీకు బాగుంటుంది. మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు. అలాగే మీకోసం కొత్త ఆదాయ వనరులను పొందే బలమైన అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే పెరుగుతాయి. ఇక మిథున రాశి వారిలో విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే మీరు చాలా కష్టపడాలి. మీ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి. మరోవైపు మీరు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఈ కాలంలో మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు. పని విషయంలో ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటే మీరు భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు తొందరపడకుండా ఉండడం మంచిది. మీ నిర్ణయం తెలివిగా తీసుకోండి. రవాణాకు సంబంధించి పనిచేసే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రభుత్వ నియమాలను ఖచ్చితంగా పాటిస్తే లేకపోతే మీకోసం పెద్ద ఇబ్బంది తలెత్తుతుంది. ఉద్యోగులకు మార్పు కోరడానికి ఈ వారం బాగుంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు మొత్తం వారానికి ముందుగానే బడ్జెట్ను సిద్ధం చేసుకుంటే మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారం పని విషయంలో బాగా ఉంటుంది. మీరు బట్టలు, బంగారం, వెండి, కలప, నూనె మొదలైన వాటికి సంబంధించిన వ్యాపారాలు చేస్తూ ఉంటే ఈ కాలంలో మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీరు కానీ ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ వారం మీరు మీ అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి కృషి చేయాలి. మీరు ఉద్యోగంతో మీ సొంత వ్యాపారాన్ని కూడా ప్రారంభించాలనుకుంటే ఈ వారంలో మీకు దగ్గరగా ఉన్నవారి సహాయం పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. ఇది కాకుండా మీరు కూడా మీ ప్రియమైన వారిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండడం మంచిది. మీరు వారిని అర్థం చేసుకోవడం ప్రయత్నించాలి. ఈ 7 రోజులు ఆర్థిక రంగంలో మీకు బాగా ఉంటుంది. కానీ మీరు మీ ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యతను సాధించడం మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా వ్యతిరేకంగా ఉంది. ఈ సమయంలో మీకు కళ్ళకు సంబంధించిన సమస్యలు రావచ్చు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీరు ఇబ్బందులు పడవచ్చు. ఇది కాకుండా మీ ఇంట్లో ఎవరైనా వృద్ధుడు లేదంటే వృద్ధురాలు కానీ ఉంటే వారి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఈ కాలంలో వ్యాపారులు పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. ఇది కాకుండా మీరు చట్టపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులైతే ఈ కాలంలో మంచి అవకాశాలను కూడా పొందవచ్చు. మీ కృషి ఫలించినట్టు అవుతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ కాలంలో మీకు మంచి వివాహ ప్రతిపాదన కూడా రావచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం ఖరీదైనది. ఇక కన్యరాశి వారు ఈ వారం చాలా విషయాలు ఓపికగా ఉండాలి. మీరు దేవుడిపై నమ్మకం ఉంచుకోవడం మంచిది. త్వరలో మీ సమస్యను అధిగమిస్తారు. ఇక వార ప్రారంభంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం మెరుగ్గా ఉంటుంది. కానీ మీ ఆర్థిక నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఉద్యోగులైతే కార్యాలయంలో మహిళా సహోద్యోగులతో మీ ప్రవర్తన చక్కగా ఉంచుకోవడం మంచిది.
వ్యాపారులు అయితే తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. మీరు వివాహం కాని వారైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే మీరు ఈ కాలంలో కుటుంబ సభ్యుల ఆమోదం కూడా పొందవచ్చు. మీరు ఇప్పటికీ వివాహం చేసుకుంటే మీ వివాహ జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో మీ భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా వారం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి. తులారాశి వారి ఈ వారం సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి. ఈ సమయం మీకు చాలా ముఖ్యం కాబట్టి మీ అన్ని ముఖ్యమైన పనులను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. వారం మధ్యలో మీరు అధికారిక యాత్రకు వెళ్ళవచ్చు. మీరు మీ ప్రయాణం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులకైతే ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో పెద్ద వ్యాపార నిర్ణయాలు జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. ఇక మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉండబోతుంది. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. తల్లిదండ్రుల పూర్తి మద్దతు మీకుంటుంది. దీనితో పాటు తోబుట్టులతో సంబంధం బలంగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించిన వరకు కడుపుకు సంబంధించిన ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉంటే అది బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఈ కాలంలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఆఫీసులో కానీ మీరు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు గౌరవం పొందవచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటే మీ పురోగతికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీ వ్యాపారంలో వృద్ధికి బలమైన అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వ్యతిరేకత ఉంటుంది. ఈ వారం చివరిలో తండ్రి ఆరోగ్యం బాగా తగ్గే అవకాశం ఉంది. ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం పని విషయంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారులు అయితే ఈ వారం కొన్ని మార్పులు ఉంటాయి. ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ప్రజలపై కొంత పని ఒత్తిడి ఉంటుంది. ఇది కాకుండా మీరు సీనియర్ అధికారులతో వాదనలకు కూడా దిగొచ్చు. మరోవైపు మీరు వ్యాపారవేత్త అయితే మీ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవడానికి బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకుని ఉంటే ఇది మీకు అనుకూలంగా కూడా రావచ్చు. ఈ వారం విద్యార్థులకు సానుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు ఇంజనీరింగ్ చదువుతూ ఉంటే ఈ వారం మీరు మంచి విజయాన్ని కూడా పొందుతారు. వ్యతిరేక ఆలోచన చేయకుండా ఉండడం మంచిది. అలాగే ఆర్థిక పరంగా ఈ వారం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఈ వారం మీకు సాధారణంగానే ఉంటుంది. ఇక మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా విషయాలు బాగుంటుంది. ఈ కాలంలో మీరు ఉత్సాహంగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితిలో పెద్ద మెరుగుదల కూడా మీరు చూస్తారు. ఇది మాత్రమే కాదు, మీరు మీ ఆర్థిక నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఈ సమయంలో మీరు ఏదైనా పాత అప్పులను కూడా వదిలించుకోవచ్చు. మరోవైపు మీ పనికి సంబంధించి వారంలో కొన్ని పెద్ద అడ్డంకులు కూడా ఉన్నాయి. ఈ సమయంలో హోటళ్లు లేదా రెస్టారెంట్ సంబంధించిన వ్యక్తులు కూడా బాధపడవచ్చు. మీకు పెండింగ్ పనుల భారం పెరుగుతుంది. ఇది కాకుండా ఈ సమయంలో మీకు కొన్ని కొత్త బాధ్యతలు కూడా ఇవ్వవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా వ్యతిరేకంగా ఉంది. ఎముకలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇది కాకుండా జ్వరం, జలుబు, దగ్గు మొదలైన వాటితో మీరు బాధపడతారు. ఈ కాలంలో ఆస్తి సంబంధిత వివాదాలు పెరిగే అవకాశం ఉంది. ప్రశాంతమైన మనస్సుతో మీరు నిర్ణయాలు తీసుకోవాలి. మీరు వివాహం కానీ చేసుకుని ఉంటే ఈ కాలంలో మీరు మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలు పొందవచ్చు. ఇక ఆర్థిక పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. మీరు పెరుగుతున్న ఖర్చులను నియంత్రించవచ్చు. ఇది కాకుండా రుణ లావాదేవీలను కూడా నివారించుకోవడం మంచిది. ఈ వారం వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. ఇక మీనరాశి. మీనరాశి వారికి వివాహ జీవితంలో వ్యతిరేకంగా ఉండబోతుంది. మీరు వివాహం కాని వారైతే ఈ సమయంలో మీ వివాహం గురించి ఇంట్లో చర్చించవచ్చు. ఇక బహుశా మంచి వివాహ ప్రతిపాదన కూడా మీకు రావచ్చు. మీరు పనిచేస్తూ ఉంటే ఈ సమయంలో విషయాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. పెరుగుతున్న పని ఒత్తిడి మరియు ఉన్నత అధికారుల ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తాయి. ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఈ వారం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో సాధారణంగా ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా ఈ వారం కొంచెం ఒత్తిడి ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇది ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.